సేపు వెయిట్ చేశా, ఇంటర్వ్యూ లేదు. లోకేష్ బాబు గారిని, చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి ఒక 10 సార్లు 15 సార్లు వాళ్ళ పిఎల్ని పిఎస్ని అడిగారు, కానీ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. అదేవిధంగా మరి మా లోకేష్ గారిని కూడా కలవటానికి ప్రయత్నం చేశాను. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా వారు నాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. నాకు చాలా ఆత్మగౌరవం దెబ్బతిన్నది. 30 ఏళ్ళు పార్టీకి సర్వీస్ చేస్తే కనీసం నాకు మాటా మందరింపు లేదు, హ్యూమన్ టచ్ లేదు, హక్కును చేర్చుకునేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఎప్పుడు కనపడ్డా కానీ ప్రేమగా మాట్లాడేటువంటి సందర్భం లేదు. ఆ సందర్భంలో ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరికి మనం అంతా వెళ్దామని లోకల్ లీడర్స్ మొత్తం కూడా అన్నారు. అన్కండిషనల్గా వచ్చి పార్టీలో జాయిన్ అయ్యాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే టాస్క్ అప్పచెప్తారో, ఏ బాధ్యత అప్పచెప్తారో, ఆయన్ని రెండోసారి ముఖ్యమంత్రి చేయటం కోసం నా శక్తి వంచన లేకుండా మేమిద్దరం కూడా దంపతులు కృషి చేస్తామని చెప్పి, తిరిగి రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పి, దానికి పరిణామాలే కృష్ణా జిల్లాతో స్టార్ట్ అవుతున్నాయని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. శక్తి వంచన లేకుండా పార్టీ విజయానికి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి, వైఎస్ఆర్ పార్టీ విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. ఏం లేదండి, అన్కండిషనల్గానే మేము జాయిన్ అయ్యాం. ఆయన ఏ బాధ్యత తప్పు చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన ఏ బాధ్యత తప్పు చెప్తారనేది నా యొక్క సామర్థ్యాన్ని బట్టి, నా యొక్క దీన్ని బట్టి, నా యొక్క పని విధానాన్ని బట్టి వారు నిర్ణయిస్తారు. వారికి కృతజ్ఞతాభావంతో నేను ఎప్పుడు ఉంటాను. అంటే నేను కమిట్మెంట్తో 30 ఏళ్ళు తెలుగుదేశం పార్టీకి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కష్టపడి పనిచేశాను. నేను 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాను, కానీ 20 సంవత్సరాలు పార్టీ సేవకుడిగా పనిచేశాను. ఎన్ని కష్టాలు వచ్చినా పనిచేసి వివాదరహితుడిగా ఉన్నాను. నన్ను ఎవరు కూడా ఒక అవినీతి పరుడని కానీ, ఒక చిన్న మచ్చ కానీ, మేము భార్యాభర్తలు జిల్లా పరిషత్ చైర్మన్ చేసిన, నేను 30 సంవత్సరాల ప్రజా జీవితంలో ఉన్నా, ఏనాడు కూడా అవినీతి మరక అనేది లేదు. నేను అట్లా వాటికి జోలికి వెళ్ళను. నాకు దేవుడు భయం ఉంది. నా ఆత్మసాక్షి ప్రిక్ చేస్తే, నేను తప్పు చేస్తే పేద ప్రజలకు సర్వీస్ చేయాలనే లక్ష్యంతో వచ్చాను. ఆ లక్ష్యం ప్రజాప్రతినిధిగా చట్టసభల్లోకి వెళ్ళాలనే ప్రయత్నం తప్ప వేరేదేమీ లేదు. ఆ విధంగాను మరి నేను గతంలో వెళ్ళలేకపోయాననే బాధ ఉంది. ఆ విధంగానే మరి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత తప్పు చెప్తే పూర్తి స్థాయిలో నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రజాసేవే పరమార్థం. తిరువూరు మా తాతల గడ్డ, మా పుట్టినిల్లు. మీ ఇద్దరం కూడా తిరువూరు గడ్డ మీద వచ్చినటువంటి దళిత వర్గాల్లో గెలిచిన ఓడిన దళిత వర్గాల్లో అక్కడ కాపురం ఉన్నటువంటి నాయకులు లేరు. 30 సంవత్సరాలుగా ఉన్నాం. ఎవరు కూడా ఏ పార్టీ వాళ్ళు, కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, లేకుంటే వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, ఇంకటి తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా నన్ను విమర్శించే దాఖలాలు లేవు. ఎప్పుడు కూడా ఆయన చేతనైతే సహాయం చేస్తారు, లేకుంటే నిర్మోహంగా మాట్లాడతారనే విషయం తప్ప ఎప్పుడు కూడా నా మీద నిందలేసినటువంటి సందర్భం కూడా లేదు. ఈ యొక్క శేష జీవితం తిరువూరుకి అంకితం, జగన్మోహన్ రెడ్డి గారికి అంకితం. జగన్మోహన్ రెడ్డి గారు మరి నేను జీవితం ఉన్నంత వరకు మేమిద్దరం దంపతులు వైఎస్ఆర్ పార్టీ విజయానికి కృషి చేస్తాం. సిద్ధాంతాల